చెప్పని నీ దుంపదగా ఏం మనిషిరా నువ్వు. సరే చెప్పు 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 చెప్పు. ఏళ్ళు చూపించేది పట్టుకున్నా చెప్పారా? మీకు చెప్పారా? గైస్ ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రోజు 8ంటికి 1 నిమిషం అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్గా 8ంటికి కొత్త వీడియో వచ్చేది అనమాట ఈ ఐపీఎల్కి సంబంధించింది. సో ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 10K లైక్స్ అనమాట. సో వెంటనే కంప్లీట్ చేసేయండి. గాయ్స్ మొత్తానికి మనం మ్యాచ్ అయితే గెలిచాము. 16 పాయింట్స్తో సమానం చేసాము. ఇప్పుడు వాడు వస్తాడు, వాడు వచ్చిన తర్వాత ఎట్ట చెడు కూడా ఆడుతున్నాం చూసుకోండి. ఏదో అమ్మాయికి ఇచ్చాడు మ్యాచ్ గెలిచిందని చెప్పేసి వెర్రీగడాడు. ఆయన చూద్దాం వచ్చిన తర్వాత ఆడుకుంటే ఇప్పుడు మామూలుగా ఆడుతాడా. ఇదిగో చూసారా రాంగల్నే ఈటీవీ ఓడిపోయింది. అరే నువ్వు ఎంత తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు, నువ్వే కదా ఇచ్చింది ముంబై అని. ముంబై నేను ఎందుకు ఇచ్చాను? నువ్వు చేయి పెట్టుకున్నావు, నువ్వు ముంబై సెలెక్ట్ చేసుకున్నావు. నేను పాయింట్ లో ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకుని అడిగానా? నేను తక్కువ పాయింట్ లో ఇన్నా కానీ సెలెక్ట్ చేసుకుని ఇచ్చాను. ఓడిపోయాడు అనవసరంగా. కానీ గెలుస్తాను అనుకున్నాడు గైస్. ఎక్కడ దాకా 3 ఓవర్లకి 40 అనగానే ఏముందిలే సరదాగా గెలిచి వచ్చిలే అని చెప్పేసి అనుకున్నాడు. కానీ బెడిసి కొట్టింది పాపం. లాస్ట్ ఓవర్ శార్దుల్ ఠాకూర్ మ్యాజిక్ చేశాడు. 19th ఓవర్. శార్దుల్ ఠాకూర్ కాదు, ఎవరు కాదురా, తిలక్ వర్మ వల్ల మ్యాచ్ ఓడిపోయింది. వెళ్ళిపోయింది. ఎంత కోపం వచ్చిందంటే నాకు మామూలు కోపం రాలా. 23 బాల్ ఆడి 25 రన్స్, 25 కొట్టాడు. ఒక 10 రన్స్ కొట్టినా కూడా గెలిచేవాళ్ళు. 10 ఎందుకు 5 కొట్టినా గెలిచిండేవాళ్ళుగా. ఏదో ఒకటి చేసిండేవాడు హార్దిక్ పాండ్యా లాస్ట్ లో. అంట కాదు, ఇప్పుడు లాస్ట్ 19th ఓవర్ లాస్ట్ బాల్ రిటైర్డ్ హర్ట్ ఇచ్చేది ఏదో, దానికి ముందు ఓవర్ ఇచ్చేసి ఉంటే ఏమన్నా కొంచెం ఉండేది కదా. మొత్తం మ్యాచ్ మాత్రం భలే డిసప్పాయింట్. ఎందుకంటే చేతిలో మ్యాచ్, అది గెలిచేసిన మ్యాచ్, అది పెద్ద విషయం. 16th ఓవర్ దాకా రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత 12-11 ఆ రేంజ్లోనే ఉంది. శార్దుల్ మ్యాజిక్ అది, ఠాకూర్ మ్యాజిక్. శార్దుల్ ఠాకూర్ని కొట్టలేకపోయారు, అది దరిద్రం. కొట్టలేకపోయారు ఏంద్రా, ఏం మామూలు విషయం అనుకుంటున్నావు ఏంది? మనోడు పర్ఫార్మెన్స్ SRH మీద అట్టేసాడు బౌలింగ్. అసలు ఫైనల్స్ అవన్నీ వద్దు, మాట్లాడినప్పుడు అన్ని మాట్లాడాలా. పాత శార్దుల్ని పక్కన పెట్టేసే కొత్త శార్దుల్ ఎందుకో చెప్తాను. అసలు సూర్యకుమార్ యాదవ్ ఎంత చక్కగా ఆడుతున్నాడు. ఇటు తిలక్ వర్మ ఆడగ బిజలకి ప్రెషర్ మనోడి మీద పడింది, క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ నమందిరి కూడా బాగా ఆడేవాడు, అవుట్ వెళ్ళిపోయాడు. ఏంద్రా బాబు మ్యాచ్ భలే డిసప్పాయింట్. నేను మాత్రం ఫుల్ అంటే మన టీం కాదనుకోండి, కానీ స్టిల్ డిసప్పాయింట్మెంట్ మాత్రం పీక్స్లో ఉంది నాకైతే. చాలా మంది కింద కామెంట్స్లో అనుకున్నారు ఏంది LSG తీసుకున్నాడు, ఓడిపోయిద్ది, ముంబై గెలిచిద్ది, ఫామ్లోకి వచ్చిందని చెప్పి అనుకున్నారు. కానీ నేను యాక్చువల్లీ గెలవాల్సింది సంథింగ్ ఏదో అయింది. స్టాట్స్ అన్ని నేను పకడ్బందీగా సెట్ చేసుకుని పెట్టుకున్నాను గైస్, అందువల్ల మనం గెలవట్లేదు. అయినా వీడికి ఆప్షన్ ఇచ్చినా కానీ వీడి ఎంఐ సెలెక్ట్ చేసుకున్నాడు, అది వీడి దరిద్రం. నువ్వు LSG కావాలా ఎంఐ కావాలని అడగల, నువ్వు ఏళ్ళు చూపించావు అంతే. నీకు ఏళ్ళు చూపించాను సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు అట్టే ఏళ్ళు చూపించినప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నావు కదా. ఏళ్ళు చూపించావు, అది ఎవరికో చెప్పావా? నేను చెప్పలేదు, మామూలు ఇదిగో ఎవరు చెప్పాలి. ఆడికి ఇష్టమైన టీం నే ఆడు తీసుకున్నాడు అంతే. ఏళ్ళు చూపించేది పట్టుకున్నా ఇష్టమైన టీం తీసుకున్నాడు. మీకు చెప్పారా? మీకు చెప్పారా? న్యాయం మీరు చెప్పండి. మ్యాచ్ 2 పాయింట్లు గెలిచాము మనం మ్యాచ్ 2 పాయింట్లు గెలిచాము. 16 ఇంకేంది గొడవ అనేది? నాది గొడవ, వాళ్ళు బాగాడలేదు వీడు బాగాడలేదు అని చెప్పేసి అందరూ బాగా సమిష్టిగా ఆడారు గైస్. మన 2 టీంలు చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. చెప్పాలంటే బ్యాడ్ లక్, ముంబైది బ్యాడ్ లక్ అనుకోండి, పోయింది. మనం సపోర్ట్ చేయలేదు కాబట్టి పోయింది. ఒక వీడు సపోర్ట్ చేసాడు, వాడి దరిద్రం వెంటాడుతుంది కాబట్టి వాడిని పోయింది మ్యాచ్. అది జరిగింది అంతే. 16 వీడి దరిద్రం ఆ గిరిద్రం అని చెప్పేసి అన్నాడు కదా, దాన్ని తొలగించానమాట. ఇట్లా ఇంటూ మార్క్ కొట్టేసేసేసి గిరిద్రాలు మనకేమి లేవు, మనం మ్యాచ్ గెలుస్తాం, మనకు ఆ సత్తా ఉందని చెప్పేసి మళ్ళీ నిరూపించాను. ఈ స్ట్రీక్ ఇంతే మెయింటైన్ అయ్యింది. ఇంకో 3 మ్యాచ్లు కూడా మనం వరుసగా గెలవబోతున్నాం. అది దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. చూద్దాంలే. కానీ ఇలా స్పిన్నర్ ఒకడు బాగా వేసాడు బౌలింగ్. నెంబర్ 1 గైస్, దిగ్వాంశ్ అని రాతి మొత్తానికి మనోడు అంటే కొంచెం వీళ్ళు కొంచెం కట్టడిలో ఉండడానికి మనోడే కారణం. 21 కొట్టించింది, అది కూడా లాస్ట్ ఓవర్లో 12 కొట్టితే మాత్రం వచ్చింది. 12-11 కొట్టి 3 ఓవర్లో 13 ఇచ్చింది మనోడు. తర్వాత లాస్ట్ ఓవర్లో 8 రన్సే ఇచ్చింది, ఎక్కువేమి ఇలా. నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండు, మ్యాచ్ చూడవు, బొంగు చూడవు. నువ్వు చూడు కావాలంటే 11 ఇచ్చాడు. 21 3 ఓవర్లకు 10 ఇచ్చింది. 3 ఓవర్లో 10 ఇచ్చింది. 3 ఓవర్లకు 10 ఇచ్చి వికెట్ తీసాడు.
ఓకే లే మ్యాచ్ చూడడం ఏం చూడడం నేను చూసినప్పుడు మనోడు ఏంటంటే మనోడు కొంచెం కట్టడి చేయటం వల్ల, కానీ స్టిల్ అది మనోడు అయిపోయిన తర్వాత కూడా ఏం పెద్ద మనం కొట్టాల్సింది కూడా ఏమి ఎక్కువ లేదు. అది రన్ రేట్ అంత ఎక్కువ లేదు క్రాంతి చెప్పాలంటే. ఈజీ నేను కూడా ముంబై కొట్టిద్దాం అనుకున్న. ఇద్దరు సూర్యకుమార్ మన 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 కుర్రోడు పేరు ఏం పేరు, తిలక్ వర్మ తర్వాత వికెట్ పడిన తర్వాత కొట్టేస్తారు అనుకున్నాను. తిలక్ వర్మ కూడా షాట్ కొట్టడానికి ట్రై చేసినట్టు అనిపించలేదు నాకు. ఇది గట్టిగా ఊపుతున్నాడు తప్పితే చూసి కొడదాం ఫీల్డింగ్ కూడా బాగా చేశారు వాళ్ళు. ఒక మంచి 4 లాపారు. విషయం ఏంటంటే సరే మొత్తానికి అయితే అయిపోయింది, ఈక్వల్కి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో 2 నా టీంలే, సెకండ్ మ్యాచ్లో 2 నా టీంలే. సో తీసుకునే ముందు ఛాలెంజ్ ఏంటంటే ఎవరు టీం అయితే ఓడిపోయిద్దో వాడు పక్కన టీంని పొగడాలి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టీం గెలిచింది అనుకో, ఈ టీం ఓడిపోయింది అనుకో, ఈడు నా టీం గురించి పొగడాలన్నమాట. ఓకేనా? అంత అలాంటి ఈజీ అయితే చేస్తావాళ్ళే. అది ఫస్ట్ మ్యాచ్ కి. సెకండ్ మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఛాలెంజ్ కావాలంటే నువ్వు ఓడిపోతావు. వాళ్ళు వీడియో మొత్తం దొరా అని పిలవాల. పేరు పెట్టి రేగి అంటానికి లేదు. దొర అది కాదు, దొర చెప్పేది దొర, అట్లా రావాలా. అర్థమైందా? ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాడు అవతల టీం పొగడాలి, సెకండ్ మ్యాచ్ ఓడిపోయినాడు దొర అని పిలవాలి. అది రేపు ఛాలెంజ్. చెన్నై ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పుడు చెన్నై ఢిల్లీలో ఇప్పుడు ఓడిపోయావు అని చెప్పి అనుకో, ఇప్పుడు ఓడిపోతే అవతల టీం పొగిడేది ఏముంది? ఇప్పుడు నువ్వు పొగడాలి, భలే ఆడారా మీ టీం, సూపర్గా ఆడారా, మా టీం చెత్త టీం రా, వేస్ట్ రా, ఇది ఆ టైప్లో. ఓకేనా? సో ఫస్ట్ నాది కాబట్టి నేను ఆడికి ఏ టీం కావాలి నీకు? ఏ టీం కావాలండి? చెన్నై ఢిల్లీ ఉంది. దేనికి సపోర్ట్ చేస్తావు నువ్వు? కోర్ టీంకి సపోర్ట్ చేస్తావు నువ్వు? సరే ఈ రెండిట్లో పట్టుకో. నేను ఒకటి పట్టుకోను, నేను ఢిల్లీ తీసుకుంటాను. నువ్వు కోర్ టీం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నువ్వు పట్టుకో. లేదు నేను చెప్పుకో మరి, చెప్పు ఆడియన్స్ చూపించి ఏదేదో చెప్పు ఏది చెన్నై ఏది ఇదో చెప్పు, మామూలుగా నోటితో చెప్పు. పెద్దగా నేను చెప్పే వాళ్ళకి చెప్పావు కదా. చెన్నై సూపర్ కింగ్స్ ఇది నోరు మూసుకో. అదే చెన్నై సూపర్ కింగ్స్ నేను చెప్పింది ఆడ. అంటే నీకు చెన్నై మీద నమ్మకం లేదు? లేదు, నాకు లేదు. ఓడిపోతారు ఖచ్చితంగా. ఢిల్లీ క్యాపిటల్స్ ఏమైనా అనుకో, ఢిల్లీ క్యాపిటల్స్ పొగడాలి. ఓకే ఏదైనా అనుకో. సో ఎందుకంటే చెన్నై యాక్చువల్గా నేను చెన్నై తీసుకోవాలని అనుకున్నవాడు. నేను ఫస్ట్ డీసీ అనగానే నేను చెన్నై తీసుకుంటాను, డీసీ నువ్వు తీసుకొని టక్కని చెప్పేవాడు. కానీ డీసీ ఫామ్ లో ఉంది కాబట్టి చెప్పనిస్తావా? ఎందుకు తీసుకోలేదు? చెప్పనీరా నీ దుంపదగా, ఏం మనిషిరా నువ్వు? చెప్పు. చెన్నై తీసుకోపోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2 మ్యాచ్ నన్ను భలే డిసప్పాయింట్ చేసింది. సో ఈసారి వాళ్ళు కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పొగడాలి, నువ్వు టీం బాగా ఆడింది, చెన్నై బలి ఆడింది అని చెప్పి పొగటానికి రెడీ అయితే. అందుకే సరే పొగటానికి రెడీ అవుతా. రేపు నాకు తెలిసి రాహుల్ త్రిపాఠి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పి నాకైతే చాలా ప్రగాఢ నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎంత తుష్టులు అంటే, ఆ కామెంటేటర్ చేసేవాళ్ళు ఒక ప్లేయరు బాగా ఆడినప్పుడు వాడిని సపోర్ట్ చేసుకోవాలి. రాహుల్ త్రిపాఠి జోక్ గానే ఉంటారు. జోక్ అనేది తప్పేలే. మెక్కల్లో ఇట్లా అంట ఆడ్డా. సరేలే అదేముందిలే. కానీ మొత్తానికి అంటే మన టీం డీసీ ఏంటంటే ఒకసారి మంచి అటాక్ ఇచ్చారు కదా, అశుతోష్ శర్మ లాస్ట్ లో LSG మీద కొట్టి, అది అరాచకం కదా. సో ఆ టైప్ పర్ఫార్మెన్స్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే మొత్తానికి. కానీ టీం బాగుంది క్రాంతి, ఢిల్లీ టీం బాగుంది మీది చెప్పాలంటే కంపేర్ టు సిఎస్కే. కాకపోతే స్టిల్ సిఎస్కే ఈస్ గోయింగ్ టు విన్. ఓకే, ఎందుకంటే మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా నీకు? చెన్నైలో జరుగుతుంది కాబట్టి చెన్నైలో కొట్టింది, డీసీ కొట్టలేదా? అది వేరు, ఆర్సీబీ వేరు. ఆర్సీబీ చిన్న టీమే కొట్టింది, డీసీ లాంటి స్ట్రాంగ్ టీం కొట్టదా? అది చాలా తప్పు, చాలా పొరపాటుగా మాట్లాడుతున్నా. నువ్వు అనుకుంటావు కానీ మొత్తానికి అయితే మనదైతే మంచి విషయం ఉంది గైస్. అది మాత్రం నేను విజయశంకర్ కూడా తీసుకొని వచ్చాను మేము ఈసారి. మొన్న సరిగ్గా ఆడలేదు కానీ ఈసారి ఆడతాడు విజయశంకర్ తీసుకొచ్చుకోండి. శివం దుబే ఉన్నాడు, శ్యామకరణ్ ఉంది కానీ పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అది ప్రాబ్లం అక్కడ. సో ప్రాబ్లం మంచి టీమే, అందరూ ఫామ్ లోకి వస్తే మంచి టీమే మంది. సచిన్ రవీంద్ర ఈజ్ గుడ్ ప్లేయర్, రాహుల్ త్రిపాఠి ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్, రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. నాకు తెలిసినంత వరకు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ వచ్చి రాహుల్ త్రిపాఠిని ఫస్ట్ డౌన్ పంపిస్తే బాగుంటుంది.
ఆ ప్లేస్ అనేది పొజిషన్ అనేది చేంజ్ చేస్తే మాత్రం వర్కౌట్ అయింది, క్లిక్ అయింది. శివం దూబే విషయంగానే ఆడతాడు కాబట్టి, ఆడుతున్న వాళ్ళు చెప్పాలంటే శివం దూబే ఒకటే కరెక్ట్ T20 మ్యాచ్ ఆడుతున్నాడు సిఎస్కే తరఫున. తర్వాత శ్యామ్ కరణ్. మీ దాంట్లో ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే అది నూర్ అహ్మద్ ఒక్కడే. నూర్ అహ్మద్ కూడా వికెట్లు కన్సిస్టెంట్ గా తీస్తున్నాడు అంతే. మనం ఒక్కడే తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కన్సిస్టెన్సీగా ఆడతలా. ఆ మతీష్ పతిరానా కూడా ఏమంత విషయం లేదు, ఖలీల్ అహ్మద్ కూడా ఏమి ఇట్లేదు, రవీంద్ర జడేజా అయితే ఏజ్ అయిపోయింది కాబట్టి లేదు. ఇంకా ఎంఎస్ ధోని గారి గురించి అయితే ఊరక ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు తప్పితే. అవును, రిటైర్మెంట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, అది కాకపోతే అది వరకు April 4 కదా, అది మేబీ నెక్స్ట్ ఇయర్. సో మన టీం చూసుకుంటే జేక్ ఫ్రేజర్ మెక్గ్రూక్ మనోడు మంచి ఊపితే ఊపుతాడు, లేకపోతే మంచి ఊపితే ఊపుతాడు ఇంటికే. అది అట్లా ఆడాలా, టైం వేస్ట్ చేయకూడదు. అది ఫాఫ్ డూప్లెసిస్ సంగతి తెలుసుగా, తెలుసు. కొడతా ఆ స్టాన్స్ చూస్తే నాకు కొట్టలేడేమో అనిపించింది, కానీ కొడతాడు రా, భలే ఉండిద్ది. అభిషేక్ పర్వాలు కూడా మంచి విషయంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ కూడా ఏదో కసితో ఆడతాడు మొత్తానికి. అక్షర్ పటేల్ సంగతి తెలిసిందేగా, బౌలింగ్ బ్యాటింగ్ బాగా, స్టబ్స్ మంచి ఫినిషర్. అశుతోష్ శర్మ గురించి నేను చెప్పను, ఆల్రెడీ మీరు చూసారు. విప్రాజ్ నిగమ్ అయితే అది ఒక వండర్. లాస్ట్ టైం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంది అట్టొచ్చి టపటప్పు కొట్టి వెళ్ళిపోయాడు. నేనేదో ఊరో బౌలింగ్ అనుకున్నా. చెప్పాలంటే మిచిల్ స్టార్క్, పీటర్సన్ కాన్ఫిడెంట్ ఒప్పుకోవచ్చు. అప్పుడు బ్యాట్స్మెన్ లేకపోతే మా దగ్గర ఇంకా 2 బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పేసి అన్నాడు, మైండ్ బాగొట్టాడు. అదే కదా, 2 బ్యాట్స్మెన్స్. మిచిల్ స్టార్క్ బౌలింగ్ అల్లాడిస్తున్నాడు. పోయిన సీజన్ సరిగ్గా గేలేదు, కానీ ఈ సీజన్ మాత్రం అల్లాడిస్తున్నాడు మనిషి. కుల్దీప్ యాదవ్ తిప్పుతున్నాడు, మోహిత్ శర్మ బాగా వేస్తాడు, ముఖేష్ కుమార్. టీం అయితే నాకు తెలిసి డీసీ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్ ఫర్ కప్. అవును అని నేను అనుకుంటున్నాను. అవును, వాస్తవం. DC, LSG మంచి టీం. LSG కాదులే కానీ, LSG ఎందుకు కాదు, నెంబర్ 1 ఆడితే ఎందుకు గెలిస్తే, సరదాగా గెలిస్తే అది అదృష్టంలో గెలిచారు. వాళ్ళ వానర్ ఏదో ఫోటో తీసి ముద్దు పెట్టి అది తడి కూడా అయిపోయింది. దేం ముద్దులు పెట్టాడు రాయన. వికెట్ పడితే ముద్దు పెడుతున్నాడు, టెన్షన్ అయిపోతున్నాడు. ఆయన ఎట్టో దేవుడి దేవాల LSG గెలిచింది. కొంచెం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాడు. పడుకోని పాపం నాకు. కానీ ఆ రిగ్రెట్ ఫీల్ మాత్రం ఉంటుంది మనోడికి, ఎందుకంటే ఆ 27 కోట్లు పెట్టిన రిషబ్ పంత్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. అందరూ 150+ స్ట్రైక్ రేట్ కొడితే రిషబ్ పంత్ మాత్రం ఓన్లీ 6 బాళ్ళకు 2 runs కొట్టాడు రా. అందరూ 200 ఉన్నారు. వదిలేసి ఏంది అంత క్యాజువల్గా ఆడుతున్నాడంటే, మనం కూడా అసలు ఇంటి దగ్గర అట్ట ఆడం. అదే ఏం పుట్టేటి క్యాజువల్గా కొడుతున్నాడు, కొట్టాలని ట్రై చేయట్లేదు. అంటే కొంచెం ప్రెషర్లో ఉన్నాడు. అది ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉండిద్దిలే అంతే. మొత్తానికి ఫోర్ట్రెస్ అంటే తెలుసా నీకు? ఫోర్ట్రెస్ కోట, కంచుకోట లాంటిది. కంచుకోట RCB వాళ్ళు కొట్టింది ఆ కోటగా. ఆ కోటనే ఇప్పుడు మేము కాపాడుకుంటాంగా. ఎందుకంటే DC ఇంతవరకు గెలవలేదు. లాస్ట్ 7 మ్యాచ్లు ఆడినప్పుడు ఢిల్లీ వాళ్ళు. RCB కూడా అంతే చెప్పాను నేను, నువ్వేమన్నావు అంటే ఈసారి కొడతారన్నావు, మేము కూడా కొడతాం, సమస్య లేదు. అది అవకాశం లేదు, DC కొట్టేసిద్ది, అది పెద్ద బాధపడద్దు దాని గురించి. అవకాశం లేదు కానీ చెప్తున్నాను కదా, ఖచ్చితంగా రేపు CSKలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఫామ్లోకి వస్తాడు, ప్రతి ఒక్కరిని ఉతకబాతాడు, మ్యాచ్ గెలుస్తారు. వాళ్ళ పడుతున్న అవమానం ఏదైతే ఉందో దాన్ని తిరిగి సాధించుకుంటారు అన్నమాట. ఇంకోటి చూడు, ఢిల్లీ క్యాపిటల్స్ 5 times ఈ సీజన్ లోనే ఫస్ట్ టైం అంట ఫస్ట్ 2 matches గెలవటం. అది అట్టుంది మరి పర్ఫార్మెన్స్. ఢిల్లీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ ఈ దాంతో చెక్ పెడితే క్రాంతి. ఎందుకంటే జైషా స్క్రిప్ట్ నీట్గా ఉంటుంది, ఎవరినాలని కాంట్రవర్సీ గెలబాకలే. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మనది DC గైస్, ఇది CSK. కింద కామెంట్స్ లో DC అని కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రోజు 8ంటికి 1 నిమిషం అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్గా 8ంటికి కొత్త వీడియో వచ్చేది అనమాట, ఈ IPLకి సంబంధించింది. సో ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 10K లైక్స్ అనమాట. సో వెంటనే కంప్లీట్ చేసేయండి. అది నెక్స్ట్ మ్యాచ్, రెండో మ్యాచ్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. 2 మంచి టీంలను నువ్వు అనుకుంటావు, కానీ నీకేం కావాలో నువ్వు తీసుకో. 2 మంచి టీంలు నువ్వు అనుకుంటావు ఏంద్రా? 2 మంచి టీంలే, నెంబర్ 1 టీంలు అయితే. నెంబర్ 1 టీంలు కాదులే, పంజాబ్ కింగ్స్ కొంచెం పర్లా. ఇప్పుడు RR లాస్ట్లో ఉంది కదా, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్. ఓకే నీకేం కావాలి చెప్పు, దాన్ని బట్టి. అదే ఆలోచిస్తున్నాను, RR మీదకి వెళ్దామా, పంజాబ్ మీదకి వెళ్దామా. ఎందుకంటే ఇద్దరు కూడా బెట్లే కాబట్టి ఏ బెట్ని వదులుకోవాలనేది. ఏదో ఒకటి చెప్పాయా రాకేష్ మాస్టర్. ఫస్ట్ మ్యాచ్ అయితే నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ అయితే నాకు 110% ఉంది క్రాంతి. సో యాక్చువల్గా RRకి నేను గ్రేట్ సపోర్టర్.
సో అందుకోసం అని చెప్పేసి నేను ఆర్ఆర్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే పంజాబ్ని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేసాను కానీ ఆర్ఆర్, ఐ వాంట్ ఆర్ఆర్. ఎందుకంటే ఆర్ఆర్కి పంజాబ్ మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ ఆర్ఆర్లో నితీష్ రాణా నెంబర్ 1 ఫామ్లోకి వచ్చేసాడు. ఫామ్లో నితీష్ రాణా ఫామ్లోకి వచ్చాడు. రేపు సంజు కూడా ఫామ్లోకి వస్తాడు. సంజు ఫామ్లోకి వచ్చి, జైస్వాల్ ఫామ్లోకి వచ్చి, ఆల్రెడీ నితీష్ రాణా ఫామ్లో ఉన్న నితీష్ రాణా ముగ్గురు కనుక నిలబడితే 1-sided మ్యాచ్. వాళ్ళు ఫామ్లోకి రావాలి, మన వాళ్ళు అందరూ ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూస్తే ఆర్ఆర్కి మంచి రికార్డు ఉందిలే, 16-12 అంట నెంబర్ 1 మంచి రికార్డు ఉంటుంది మరి. కానీ ఉంది, కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ రైజింగ్ లో ఉంది. పంజాబ్ కూడా చాలా గట్టి టీమ్, స్ట్రాంగ్ కంటెండర్. కప్పు కొట్టాను కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్, దాన్ని కాదంటలేదు, నేను ఒప్పుకుంటాను. అలాగే ఆర్ఆర్ కూడా మంచి స్ట్రాంగ్ కంటెండర్. ఖచ్చితంగా రేపు మ్యాచ్ సమానం చేసుకొని పాయింట్స్ టేబుల్లో ఆర్ఆర్ ముందుకెళ్ళడానికి ప్రయత్నించింది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి పీబీకేఎస్ని నేను ఈ మ్యాచ్ వాడికి బలి చేయబోతున్నాను అంతే. నెక్స్ట్ మ్యాచెస్లో ఫర్దర్గా నేను పంజాబ్కే పూర్తి సపోర్ట్. కానీ మీరు గమనిస్తే వీడు 2 మ్యాచ్లు వీక్ టీమ్స్ని తీసుకున్నాడు. సిఎస్కే ఆర్ఆర్ 2 వీక్ టీమ్స్ని వీక్ ఎందుకు తీసుకున్నాడు? సిఎస్కే స్ట్రాంగ్, అది వీక్ అయింది ఇది లేకపోవడం వల్ల, ఫామ్లోకి రాకపోవడం వల్ల సిఎస్కే వీక్ అయింది. ఇక్కడ ఆర్ఆర్ వీక్ టీం అంటానికి నేను ఒప్పుకోను, సస్యమేర ఒప్పుకోను. ఆర్ఆర్ని వీక్ టీం అని చెప్పేసి నేను అస్సలు ఒప్పుకోను. నువ్వేమన్నాను? కానీ మనోడు మాకు శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు కదా, బ్యాటింగ్ అల్లాడిస్తున్నాడు, మంచి బ్యాటింగ్ అల్లాడిస్తున్నాడు. మనకి చహాల్ ఉన్నాడు మంచి ప్లేయర్. కాకపోతే నేను మాత్రం రేపు శశాంక్ సింగ్ కాదు, నాకు ఎందుకు మార్కస్ స్టోయినిస్ పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో అనిపిస్తుంది రేపు. ఎందుకంటే ఇప్పటిదాకా అవకాశం రాలేదు, సో మార్కస్ స్టోయినిస్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అసలు భలే ఉంది మనకి. ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ దాకా, సుయాన్స్ షెగ్డే, మార్కో ఎన్సన్ దాకా మనకి బ్యాటింగ్ ఉంది. మంచి లైనప్ ఉంది, బ్యాటింగ్ లైనప్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారులే, వాళ్ళ గురించి ఇప్పుడు వస్తున్నారు ఏంద్రా. యశస్వి ఫామ్లోకి వచ్చాడంటే మీకు మతిపోవాల్సిందే. కెప్టెన్ సంజుని తీసుకుని వచ్చాం, తీసి పడేసాం మా వాడు రియాన్ పరాగ్ని. ఇప్పటి నుంచి అసలు ఆర్ఆర్ టీం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది గాయస్. కెప్టెన్ సంజు వచ్చాడు, వికెట్లు వెనకాల నుండి విషయంగా ఆడిస్తాడు. తర్వాత నితీష్ రాణా కెప్టెన్సీ, నితీష్ రాణా ఆల్రెడీ ఫామ్ లోకి వచ్చాడు, ఇది చేస్తాడు. రియాన్ పరాగ్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఆడతాడు. ధ్రువ్ జురేల్ నెంబర్ 1, హిట్మేర్ నెంబర్ 1, అవనీంద్ర ఆసరంగా నెంబర్ 1, జఫ్రా ఆర్చర్ కూడా కొడతాడు రా, మహేష్ తీక్షణ వాడికి కొడతారు రా, బ్యాటింగ్ కూడా పెట్టుకున్నారు, తీక్షణ వాడికి కొడతారు, బ్యాటింగ్ చెప్తాను తీక్షణ వాడికి కొడతారు. కానీ నేను స్టిల్ కోరుకునేది ఏంటంటే సంజు శాంసన్ని, అయ్యా బాబు సెకండ్ డౌన్లో హిట్మేర్ని పంపించు. సెకండ్ డౌన్లో ఏంటంటే కొంచెం రియాన్ పరాగ్ని థర్డ్ డౌన్ పంపిస్తే అది నెంబర్ 1గా ఉంటుంది. హిట్మేర్ ఏంటంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత కొట్టే బ్యాట్స్మెన్. కానీ మనోడు హిట్మేర్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత కొడతారు. స్టోయినిస్ అసలు ఓపెనింగ్ ఆడతాడు బిగ్ బ్యాష్ లో. స్టార్టింగ్ కొంచెం వాళ్ళకి టైం తీసుకుంటారు, ఆ టైం హిట్మేర్కి ఇవ్వట్లేదు అనేది నా బాధ. సంజు గారు ప్లీజ్ దయచేసి ఒక్కదాన్ని కన్సిడర్ చేసుకొని హిట్మేర్ని సెకండ్ డౌన్ పంపించుకుంటే మనం ఖచ్చితంగా ఫోన్ చేసి నేను మాట్లాడతాను. కెప్టెన్ రియాన్ పరాగ్ నాకు పెద్ద పరిచయం లేదు కానీ సంజుతో మంచి పరిచయం ఉంది, నేను మాట్లాడతాను. సో గైస్ మొత్తానికి అయితే ఫస్ట్ మ్యాచ్ లో వాడు సిఎస్కే సపోర్ట్ చేస్తాడు, నేను బీసీకి సపోర్ట్ చేస్తున్నాను. ఎవరి పేరు కామెంట్ చేయాలో మీకు తెలుసు. సిఎస్కే సెకండ్ మ్యాచ్ లో నేను పంజాబ్, ఈడు ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 3K కామెంట్స్. సిఎస్కే కామెంట్స్ ఆర్ఆర్ తప్పించి ఇంకేం పేర్లు కనిపించకూడదు. ఎల్లో కలర్, పింక్ కలర్ పడిపోవాలి, అది ఖచ్చితంగా. కామెంట్స్ మీరు ఎన్ని కొట్టుకుంటారో కొట్టుకోండి, 3000 కట్టుకుంటారు, 4000 కొట్టుకుంటారు, మీ ఇష్టం. కానీ ఓన్లీ 2 మ్యాచ్లు కొట్టి అప్పుడు సిఎస్కే ఆర్ఆర్ కొట్టాలి. 2 మ్యాచ్లు కొడతాను, నాకు నమ్మకం ఉంది. లేదు రా